నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. నోబెల్ ప్రైజ్ గడిచిన వారం రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశానికి లేదా ఒక్కొక్క రంగానికి సంబంధించి నోబెల్ ప్రైజ్ని డిక్లేర్ చేస్తూ వస్తూ ఉన్నారు. నిన్న ఎకనామిక్ సైన్సెస్కి సంబంధించి అంటే ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన నోబెల్ ప్రైజెస్ని డిక్లేర్ చేశారు. సో దీంతో ఆ లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు 2023వ సంవత్సరానికి సంబంధించి నోబెల్ ప్రైజ్ ఎవరికి దక్కింది, who are the laureates or who are the recipients of Nobel Prize 2023 అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం. అలానే నోబెల్ ప్రైజ్ అన్నప్పుడల్లా చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే నోబెల్ ప్రైజ్లో మ్యాథ్స్ ఉంటుందా ఉండదా. అలానే కొన్నిసార్లు నోబెల్ ప్రైజ్లో బయాలజీ ఉంటుందని కన్ఫ్యూజ్ అవుతారు, కొన్నిసార్లు కాదు మెడిసిన్ అని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలానే అసలు ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఎవరి యొక్క ఇనిషియేషన్ లేదా ఎవరి యొక్క ఇనిషియేటివ్, ఎవరు ప్రారంభించారు దీన్ని, ఇంతకీ ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఒకళ్ళే డిక్లేర్ చేస్తున్నారా లేదా వేరే వేరే సంస్థలు డిక్లేర్ చేస్తున్నాయా, అలానే వీటి యొక్క ప్రధానోత్సవం ఏదైతే ఉంటుందో అధికారిక అఫీషియల్ అది ఎప్పుడు జరుగుతుంది, ఇలా నోబెల్ ప్రైజెస్కి సంబంధించి ఎన్నో డౌట్స్. అండ్ మోర్ ఓవర్ ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, ఇలా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఈ పిక్చర్ని జాగ్రత్తగా గమనించండి. ఆ పిక్చర్ ఎవరిదో కాదు, ఆల్ఫ్రెడ్ నోబెల్ గారిది. ఆయన పేరు మీద నోబెల్ ప్రైజులు ఇస్తున్నారు. వాట్ ఆర్ ద నోబెల్ ప్రైజెస్, అసలు ఇంతకీ నోబెల్ ప్రైజెస్ అంటే ఏంటి? ఆల్ఫ్రెడ్ నోబెల్, అ ప్రాస్పరస్ 19th century ఎంటర్ప్రెన్యూర్, ఇన్వెంటర్ అండ్ కెమిస్ట్ ఫ్రమ్ స్వీడన్ ఎస్టాబ్లిష్డ్ ద నోబెల్ ప్రైజెస్. సో ఈ నోబెల్ బహుమతులన్నీ ఏవైతే ఉన్నాయో బేసిక్గా ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి యొక్క పేరు మీద ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు నోబెల్. సో ఆయన స్వీడన్ దేశానికి సంబంధించిన ఒక ఆవిష్కర్త. హీ వాజ్ అన్ ఇన్వెంటర్, హీ వాజ్ అ కెమిస్ట్. In his last will and testament, Nobel directed that his wealth should be utilized to provide prizes to those who, during the preceding year, have conferred the greatest benefit to humankind. అంటే మనిషికి సంబంధించి ముందు సంవత్సరంలో మానవాళికి సంబంధించి ఏదన్నా అసలు కనీవిని ఎరుగని రీతిలో ఏదన్నా ఒకవేళ చేపడితే కార్యక్రమాన్ని, ఇట్ కెన్ బీ ఇన్ ఎనీ విచ్ ఫీల్డ్, వాళ్ళకి ప్రైజ్గా కొంచెం అమౌంట్ ఇవ్వాలి ఏదైతే నా దగ్గర సంపద ఉందో అని ఆల్ఫ్రెడ్ నోబెల్ తన యొక్క వీలునామాలు రాశాడంట. సో అప్పటి నుంచి అలా నోబెల్ ప్రైజెస్ ఇస్తూ వస్తున్నారు. ద ఇనాగరల్ నోబెల్ ప్రైజెస్ వర్ గ్రాంటెడ్ ఇన్ 1901, 5 years ఫాలోయింగ్ నోబెల్స్ పాసింగ్. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు చనిపోయిన 5 సంవత్సరాల తర్వాత 1901వ సంవత్సరం నుండి నోబెల్ బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. నోబెల్ డెసిగ్నేటెడ్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ టు అడ్మినిస్టర్ ద అవార్డ్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. సో ఇప్పుడు నోబెల్ ప్రైజ్లో ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, మెడిసిన్ ఉంది, పీస్ ఉంది, లిటరేచర్ ఉంది, ఇలా వివిధ అంశాలకి సంబంధించి ఏ సంస్థ వాళ్ళకి బహుమతిని బహుకరించాలి అనేది కూడా ముందే ఆల్ఫ్రెడ్ నోబెల్ డిజగ్నేట్ చేశాడనమాట. ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫర్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, వీళ్ళేమో ఫిజిక్స్ కెమిస్ట్రీకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ద స్వీడిష్ అకాడమీ ఫర్ లిటరేచర్, ఇదేమో నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్, సాహిత్యానికి. స్వీడన్స్ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ రంగానికి సంబంధించి. అండ్ ద నార్వేజియన్ పార్లమెంట్ ఫర్ పీస్కి. అలానే మరి ఎకనామిక్ సైన్సెస్కి కమింగ్ దర్. ఇన్ 1968 స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రడ్యూస్డ్ ద స్వీడిష్ రిక్స్బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ మెమరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్, విచ్ ఈస్ అవార్డెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సేమ్ ప్రిన్సిపల్స్ యాజ్ ద అదర్ నోబెల్ ప్రైజెస్. సో నోబెల్ ప్రైజ్ని యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు 6 ఫీల్డ్స్ లేవు, దేవర్ ఓన్లీ 5. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, పీస్, ఈ 5 మటుకే నోబెల్ ప్రైజ్ని ఇచ్చేవాళ్ళు. 1968లో ఆల్మోస్ట్ ఆఫ్టర్ 67 years ఆఫ్టర్ స్టార్టింగ్ నోబెల్ ప్రైజెస్ వాళ్ళు ఎకనామిక్స్ని యాడ్ చేశారు. కొంతమంది ఎవరైతే ప్యూరిస్టులు ఉంటారో బేసిక్గా, అంటే లేదు స్వచ్ఛంగానే ఉండాలి, అంతా కూడా ముందున్నట్టుగానే ఉండాలని కొంతమంది భావిస్తుంటారు అనమాట. సో అకార్డింగ్ టు దేర్ లాజిక్ ఈ నోబెల్ ప్రైజ్ అయితే ఎకనామిక్స్లో ఇస్తున్నారు, ఆర్థిక శాస్త్రంలో ఇస్తున్నారో దాన్ని ప్యూర్ నోబెల్ ప్రైజ్ కింద ఇప్పటికీ చాలామంది కన్సిడర్ చేయట్లేదు. కానీ దాని యొక్క సెలక్షన్ క్రైటీరియా అదంతా కూడా మిగిలిన నోబెల్ ప్రైజెస్కి ఏ విధంగా అయితే కన్సిడర్ చేస్తున్నారో అదే విధంగా కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి కొంతమంది వెన్ ద రూల్స్ ఆర్ ద సేమ్, వెన్ ద క్రైటీరియాస్ ఆర్ సేమ్, వెన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు ద వెరీ సేమ్ వే. ఇప్పుడు కార్లు నడిచే రోడ్డు మారట్లేదు కదా. సో అలా సబ్జెక్టులు మారినా, అంశాలు మారినా నోబెల్ ప్రైజ్ ఇచ్చే తీరు మారట్లేదు. మరి అలాంటప్పుడు వై డోంట్ వి కన్సిడర్ దిస్ యాజ్ ద ప్యూర్ థింగ్ అని కొంతమంది అంటున్నారు అనమాట. వాట్ ఎవర్ బేట్. సో అలా ఈ 5 తర్వాత ఈ 6, సో ఈ 6 నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో డూ రిమెంబర్ మ్యాథ్స్లో నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వరు. దానికి గల వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఆల్ఫ్రెడ్ నోబెల్కి మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు. సో మ్యాథ్స్ దగ్గరికి వచ్చేసరికి నోబెల్ ప్రైజ్ ఏంటి అంటే అబెల్ హెండ్రిక్స్ ప్రైజ్, దీన్నే సింపుల్గా అబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ అబెల్ ప్రైజ్కి సంబంధించి కూడా ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఉంది, దాన్ని చూడండి మీకు తెలుస్తుంది. అండ్ లెట్స్ కమ్ బ్యాక్
to the Nobel Prizes. Now let's talk about the Nobel Prize winners of 2023. 2023 సంవత్సరానికి సంబంధించి నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఎవరో చూద్దాం. ముందుగా ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ వైద్య శాస్త్రానికి సంబంధించి కెటాలిన్ కరికో, డ్రూ వీజ్మెన్ వీళ్ళిద్దరికీ కూడా ఫిజియాలజీ అన్నా లేదు మెడిసిన్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీళ్ళిద్దరికీ వచ్చింది. దానికి గల కారణం ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ కోవిడ్-19 వ్యాక్సిన్స్. కోవిడ్-19 వల్ల మనందరం ఎంత సఫర్ అయ్యామో మనకి తెలుసు. ఈవెన్ వ్యాక్సిన్లు వేసుకుంటున్నా సరే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ చాలామంది అనుభవిస్తూనే ఉన్నారు. వాట్ ఎవర్ బేట్, ఆ కోవిడ్-19 వ్యాక్సిన్ని డెవలప్ చేసినందుకు గాను కెటాలిన్ కరికో, డ్రూ వీజ్మెన్ వీళ్ళిద్దరికీ కూడా వైద్య శాస్త్రం నోబెల్ బహుమతి లభించింది. దెన్ కమ్స్ ఫిజిక్స్. పియరీ అగోస్టిని, ఫెరెంక్ క్రాస్, యానిల్ హొల్లియర్ వీళ్ళ ముగ్గురికి ఏమో పైనీరింగ్ వర్క్ ఆన్ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఉంటుంది చూసారా, జేజే థామ్సన్ యాక్చువల్గా ఐడెంటిఫై చేశారు దీన్ని. ఎలక్ట్రాన్ ఎవరైతే డిస్కవర్ చేశారో ఆయన. సో ఈ ఎలక్ట్రాన్స్కి సంబంధించి వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి ఇచ్చారనమాట. సో వాళ్ళు ముగ్గురు ఎవరు? పియరీ అగోస్టిని, ఫెరెంక్ క్రాస్, యానిల్ హొల్లియర్ వీళ్ళ ముగ్గురికి కూడా ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ దక్కింది. దెన్ కమ్స్ కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం. మోంగి జీ బవెండి, లూయి ఈ బ్రూజ్, అలెక్సీ ఈ ఎకిమో వీళ్ళ ముగ్గురికి కానీ ఇది ఎందుకు వచ్చింది? డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ క్వాంటమ్ డాట్స్. ఈ క్వాంటమ్ డాట్స్ అనేవి ఈ మధ్యకాలంలో బాగా డిస్కషన్లో ఉన్న ఒక అంశం. దానికి సంబంధించి దాన్ని డిస్కవరీ చేసింది వీళ్ళే కాబట్టి కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం పరంగా మోంగి జీ బవెండి, లూయి ఈ బ్రూస్, అలెక్సీ ఈ ఎకిమో వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ దక్కిందనమాట. దెన్ కమ్స్ లిటరేచర్, సాహిత్యం. జాన్ ఫాసే అని అతనికి లభించింది. ఎందుకు? ఇన్నోవేటివ్ ప్లేస్ అండ్ ప్రోస్ గివింగ్ వాయిస్ టు ద అన్సేయబుల్. అంటే ఎవరి గొంతు అయితే అంతగా వినిపించట్లేదు వాళ్ళకి సంబంధించి తను ఒక సాహిత్యాన్ని రచించాడు కాబట్టి ఎవరు? జాన్ ఫాస్కి లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. దెన్ కమ్స్ పీస్, శాంతి. నర్గస్ మహమ్మది ఈవిడికి వచ్చిందనమాట. డెడికేషన్ టు కంబాటింగ్ ద అప్రెషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇరాన్. ఇరాన్ దేశంలో మహిళల్ని బాగా అప్రెస్ చేసేస్తున్నారు, సో వాళ్ళు పైకి రావాలి అని చెప్పి వాళ్ళ కోసం పోరాడుతున్న వ్యక్తి నర్గస్ మహమ్మది. సో ఈవిడ ఏ దేశానికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడగచ్చు. ఈవిడ ఇరాన్ దేశస్తురాలు అనమాట. సో ఈవిడికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. సో దీస్ 5 ఆర్ ద ప్యూర్ వన్స్ విచ్ ఆర్ ద రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ దెన్ కమ్స్ ద ఎకనామిక్ సైన్సెస్. అండ్ ఈ అవార్డు గెలుచుకున్నది క్లాడియా గోల్డిన్ గారు. సో ఈవిడికి ఎందుకు వచ్చిందంట నోబెల్ ఇది ఎకనామిక్స్ దాంట్లో అంటే వర్క్ ఆన్ ఉమెన్స్ లేబర్ మార్కెట్ అవుట్కమ్స్. సో మహిళలు కూడా ఈ రోజుల్లో పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క లేబర్ మార్కెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రీసెర్చ్ ఆవిడ బయటికి తీసుకొచ్చారనమాట. ఎవరు? క్లాడియా గోల్డెన్ గారు. సో అందుకని ఎకనామిక్ సైన్సెస్ లేదా ఆర్థిక శాస్త్రానికి సంబంధించి నోబెల్ బహుమతి ఆవిడకి లభించింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ వాట్ డు దే రిసీవ్. సో ఇప్పుడు వాళ్ళకి నోబెల్ బహుమతి దక్కిన వాళ్ళని లిస్ట్ చూసాం కదా, వాళ్ళకి ఇంతకీ ఏం వస్తుంది అసలు? Nobel Prize laureates are bestowed with several prestigious honors, including a Nobel Prize diploma, a gold medal, and a monetary award, which this year's amounts to approximately $1 million. సో ఎవరైతే ఇందాక మనం లిస్ట్ చూసామో ఎవరైనా అవ్వచ్చు అది. సో వాళ్ళందరికీ కూడా నోబెల్ ప్రైజ్ సంబంధించి ఒక డిప్లొమా ఇస్తారు. మీరు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు అని ఒక బంగారు పథకం, ఒక గోల్డ్ మెడల్ ఇస్తారు. అలానే $1 million మానిటరీ అవార్డు ఇస్తారనమాట. Each diploma is an exquisite piece of art meticulously crafted by talented Swedish and Norwegian artists and calligraphers. సో వాళ్ళకి ఏదైతే ఈ డిప్లొమా ఇస్తున్నారో దీన్ని చాలా స్టైలిష్గా, చాలా క్రియేటివ్గా తయారు చేస్తారనమాట. సో స్వీడిష్, నార్వేజియన్ ఆర్టిస్టులు అందరూ కలిపి దీన్ని తయారు చేస్తున్నారు. ద అఫీషియల్ నోబెల్ ప్రైజ్ అవార్డ్ సెరమనీ టేక్స్ ప్లేస్ యాన్యువల్లీ ఆన్ December 10th, commemorating the anniversary of Alfred Nobel's passing. ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు చనిపోయింది December 10వ తారీఖున. సో ఇప్పుడు ఎవరైతే లిస్ట్ ఉందో వీళ్ళందరికీ కూడా అధికారికంగా ఎప్పుడు నోబెల్ ప్రైజ్ ఇస్తారు? December 10th. ప్రతి సంవత్సరం కూడా December 10th ఇస్తారు. బికాజ్ ఇట్ వాస్ హిజ్ లాస్ట్ విల్ అండ్ టెస్ట్మెంట్. తనకు వీల్నామాలో రాశాడు కదా, సో అందుకని తను మరణించిన తేదీనే వాళ్ళు అధికారికంగా ఇస్తున్నారు వాటిని. ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్ ప్రెజెంటెడ్ ఇన్ ఓస్లో బై ద చైర్మన్ ఆఫ్ ద నార్వేజియన్ నోబెల్ కమిటీ, while the other Nobel Prizes are conferred in Stockholm's Concert Hall by the Swedish monarch. Now this is very very interesting and also important as well. So Nobel Prizeలు మొత్తం 6 ఉన్నాయి. ఈ 6లో నోబెల్ శాంతి బహుమతి ఏదైతే ఉందో అదేమో నార్వే దేశం యొక్క రాజధాని అయిన ఓస్లోలో నోబెల్ ప్రైజ్ కమిటీ ఏదైతే ఉందో నార్వేజియన్ నోబెల్ కమిటీ దాని యొక్క చైర్మన్ అందిస్తారు పీస్ ప్రైజ్. ఎవరు? నర్గస్ మహమ్మది గారికి ఈ సంవత్సరానికి సంబంధించి. వేరాజ్ మిగిలిన నోబెల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచరు, అలానే ఎకనామిక్ సైన్సెస్ ఇవన్నీ కూడా స్టాక్హోమ్ ఏమో స్వీడన్ దేశం యొక్క రాజధాని, అక్కడ ఉన్న కాన్సర్ట్ హాల్లో ఇస్తారనమాట. ఎవరిస్తారు? స్వీడిష్ మోనార్క్, అంటే స్వీడన్ దేశానికి ఎవరైతే రాజుగా ఉన్నారో వాళ్ళు ఇస్తారు. సో దట్స్ ద డిఫరెన్స్ దట్ వి రియలీ నీడ్ టు రిమెంబర్ ఓవర్ హియర్. పీస్ ప్రైజ్ ఒక్కటి నార్వేలో ఇస్తారు శాంతి బహుమతి, మిగతావన్నీ కూడా స్వీడన్ స్టాక్హోమ్లో ఇస్తారు.
ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.